నెక్స్ట్ హెడింగ్ జనవరి 12. నెక్స్ట్ హెడింగ్ జనవరి 12 జనవరి 12 హెడింగ్ పెట్టి ఒకటే ఒక పాయింట్. జాతీయ యువజన దినం. జాతీయ యువజన దినం, నేషనల్ యూత్ డే. జాతీయ యువజన దినం, జాతీయ యువజన దినం. బ్రాకెట్లో దాని థీమ్ రాయండి, 2022 థీమ్. ఆ జాతీయ యువజన దినం యొక్క థీమ్, జాతీయ యువజన దినం యొక్క థీమ్ రాయండి. థీమ్ ఎప్పుడు అదే ఉంటుందా, మారిపోద్దా? ఇయర్కి మారుదా, ఒకసారి మారుతుందా? ఇప్పుడు నెక్స్ట్ 2023 వస్తే అదే ఉంటుందా? ఉండదు. రాయండి బ్రాకెట్లో దాని థీమ్ రాయండి. It's all in the mind. It's all in the mind. It's all in the mind. దేని యొక్క థీమ్ అది? జాతీయ యువజన దినం. ఏ ఇయర్కి? 2022. మరి జాతీయ యువజన దినం జనవరి 12 అన్నాం. అది ఎవరి జయంతి? అది ఎవరి జయంతి? రాయండి దాని కిందగా పాయింట్ వైజ్ రాసుకుంటూ రాయండి. పాయింట్ వైజ్గా 1863 జనవరి 12న 1863 జనవరి 12న స్వామి వివేకానంద 1863 జనవరి 12న స్వామి వివేకానంద కోల్కత్తాలో జన్మించాడు. కలకత్తా లేదా కోల్కత్తాలో జన్మించాడు. 1863 జనవరి 12న స్వామి వివేకానంద కోల్కత్తాలో జన్మించాడు. నెక్స్ట్ ఇతని అసలు పేరు, ఇతని అసలు పేరు నరేంద్రనాథ్ దత్. రియల్ నేమ్ నరేంద్రనాథ్ దత్. నరేంద్రనాథ్ దత్. తండ్రి పేరు, స్వామి వివేకానంద తండ్రి పేరు చెప్పర్రా. స్వామి వివేకానంద తండ్రి పేరు విశ్వనాథ్ దత్. విశ్వనాథ్ దత్. విశ్వనాథ్ దత్. తల్లి పేరు, తల్లి పేరు భువనేశ్వరి దేవి. తల్లి పేరు భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి. నెక్స్ట్ ఇతను ఏర్పాటు చేసిన పత్రికలు, స్వామి వివేకానంద ఏర్పాటు చేసిన మ్యాగజైన్స్ పత్రికలు, స్వామి వివేకానంద ఏర్పాటు చేసిన పత్రికలు, స్వామి వివేకానంద ఏర్పాటు చేసిన పత్రికలు. ఒకటి ప్రబుద్ధ భారత్, ప్రబుద్ధ భారత్. రెండవది ఉద్బోధ. ప్రబుద్ధ భారత్, రెండవది ఉద్బోధ. ప్రబుద్ధ భారత్, రెండవది ఉద్బోధ. ఈ రెండు పత్రికలు ఏర్పాటు చేసింది ఎవరు? స్వామి వివేకానంద. నెక్స్ట్ 1893 సెప్టెంబర్ 11న 1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద చికాగో సమావేశంలో సర్వమత సమ్మేళనంపై ప్రసంగించాడు. సర్వమత సమ్మేళనంపై 1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద చికాగో సమావేశంలో సర్వమత సమ్మేళనంపై ప్రసంగించాడు. అరే
స్వామి వివేకానంద ఏర్పాటు చేసింది ఆర్య సమాజమా, దివ్యజ్ఞాన సమాజమా? ఆర్య సమాజమా, దివ్యజ్ఞాన సమాజమా? ఆర్య సమాజమా, బ్రహ్మ సమాజమా, దివ్యజ్ఞాన సమాజమా? స్వామి వివేకానంద ఏర్పాటు చేసింది ఏంది? రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆ స్వామి వివేకానంద ఏర్పాటు చేసింది ఎప్పుడా? స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసింది. ఆ రామకృష్ణ మిషన్ ఎక్కడ ఏర్పాటు చేశాడు ఆయన? మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏదిరా? మ్యాథ్స్. వారానికి ఎన్ని రోజులు ఉంటాయిరా? వారానికి ఎన్ని రోజులు? ఒక నెలకి ఎన్ని రోజులు? 30. అది జూలై అయితే 31, ఆగస్ట్ అయితే, ఫిబ్రవరి అయితే 28, లీప్ ఇయర్ అయితే 20. ఫిబ్రవరి 29వ తారీఖున జన్మించిన భారత ప్రధానమంత్రి. ఫిబ్రవరి 29వ తారీఖున ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే జరుపుకునే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ పుట్టింది 1896 ఫిబ్రవరి 29న. ఆ మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఆ మొరార్జీ దేశాయ్ ప్రధాని అయింది 1977. అది ఎన్నవ లోక్సభ అంటే 6వ లోక్సభ. 6వ లోక్సభ స్పీకర్ ఎవరంటే నీలం సంజీవరెడ్డి. ఆ మొరార్జీ దేశాయ్ ఆత్మకథ మై స్టోరీ మై లైఫ్. పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఏ పాకిస్తాన్ అవార్డు పొందిన ఏకైక భారత ప్రధాని మొరార్జీ దేశాయ్. అతిపెద్ద వయసులో ప్రధాని అయింది మొరార్జీ దేశాయ్. ఆయన వయసు 81. అతి చిన్న వయసులో అంటే రాజీవ్ గాంధీ వయసు 42 years. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను 1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను 1897లో పశ్చిమ బెంగాలులోని బేలూరులో ఏర్పాటు చేశాడు. పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఏర్పాటు చేశాడు. బేలూరు పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఏర్పాటు చేశారు. ఎవరైనా? స్వామి వివేకానంద ముఖ్య శిష్యురాలు మార్గరెట్ నోబుల్. ఈమెకు స్వామి వివేకానంద సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టాడు. సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టాడు. ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన మహిళలు ఇద్దరు. ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన మహిళలు ఇద్దరు. ఫస్ట్ వన్ అనిబీ సెంట్. ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన మహిళల్లో ఇద్దరు. ఒక ఆమె అనిబీ సెంట్ బ్రాకెట్లో 1893. అనిబీ సెంట్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1893. అనిబీ సెంట్ 1893. 2 సిస్టర్ నివేదిత 1898. సిస్టర్ నివేదిత ఇండియాకు వచ్చింది 1898. అనిబీ సెంట్ అయితే 1893. ఇలా ఇద్దరు కూడా ఏ దేశం? నెక్స్ట్ ఐర్లాండ్ క్యాపిటల్, ఐర్లాండ్ రాజధాని. చెప్పండి రాడనా? ఐర్లాండ్ రాజధాని డబ్లిన్. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. ఒక నిమిషం రాయద్దు. ఇప్పుడు రాజ్యాంగంలో మొత్తం భాగాలు ఎన్నో? రాజ్యాంగంలో మొత్తం భాగాలన్నీ 25. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భాగాలన్నీ 22. ఈ 25 భాగాలలో మనం ఐర్లాండ్ నుంచి గ్రహించిన ఏంటి? ఆ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు. ఆదేశ సూత్రాలకి మరొక పేరు
నిర్దేశిక నియమాలు. ఆది సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగం. ఆది సూత్రాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ఆదికే సూత్రాలు మన ఇండియాలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్? 36 నుండి 50. నేను రాయించే ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ చదివేటప్పుడు అలా చదివితేనే ఉద్యోగాలు వచ్చేది. డైరెక్ట్ బిట్ ఎగ్జామ్లో రావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అట్లా అడగడు, ఈ క్రింది వాళ్ళలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. మనం ఏదైతే సరైందో దాన్నే సరికానిదని పెట్టి వచ్చేస్తాం. స్వామి వివేకానంద పుట్టింది ఏ ఇయర్ అన్నాం? స్వామి వివేకానంద పుట్టిన ఇయర్ ఏమన్నా? 1863, 1863. నాకెవరు చెప్తారో చెప్పాలి. స్వామి వివేకానంద జన్మించిన ఇయర్లో, అదే ఇయర్లో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద జన్మించింది 1863. ఆ 1863లో ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ సంస్థ పేరు, స్వామి వివేకానంద జన్మించిన ఇయర్లో ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ సంస్థ పేరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంకో క్లూయేనా? నోబెల్ శాంతి బహుమతి ఎక్కువ సార్లు పొందిన సంస్థ. ఏ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి 3 సార్లు వచ్చింది? రెడ్ క్రాస్. ఏ సంస్థ? ఆ స్వామి వివేకానంద జన్మించిన ఇయర్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ అంటే ఏది? ఏది? అదే రైట్. అక్కడ 1863 ఫిబ్రవరి 17న, ఫిబ్రవరి 17, 1863 ఫిబ్రవరి 17న అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను హెన్రీ డ్యునాంట్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను హెన్రీ డ్యునాంట్ ఏర్పాటు చేశాడు. 1863 ఫిబ్రవరి 17న అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను హెన్రీ డ్యునాంట్ ఏర్పాటు చేశాడు. దీని ప్రధాన కార్యాలయం, రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం జెనీవా. రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం జెనీవా. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినం, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినం ఎప్పుడా? మే 8, మే 8. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినం మే 8. అరే, ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఇది? గట్టిగా చెప్పండి రా. ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ అవార్డు ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? నోబెల్ అవార్డు ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు మనకు? 1901 నుండి నోబెల్ అవార్డు ఇస్తున్నారు. ఆ 1901 నుండి నోబెల్ అవార్డు ఎన్ని సబ్జెక్టులో ఇస్తున్నారు? 5. కానీ ప్రస్తుతం ఎన్ని సబ్జెక్టులు? 6. ఆ కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ ఏది? అర్థశాస్త్రంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1969. మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పిన ఒక బిట్ అడుగుతా, ఆగారు రైలని అడగరా? అవి గుర్తుండవు. పనికిరాని విషయాలు అయితే తొందరగా గుర్తుంటాయి. మళ్ళా ఏమన్నా సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న వ్యక్తులు. సిపాయిల తిరుగుబాటు జరిగింది ఎప్పుడో? 1857 మే 10న జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటు జరిగింది ఎక్కడ? మీరట్. ఆ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రాజు 2వ బహదూర్ షా. ఆయన ఎక్కడ మరణించాడు? బర్మాలోని మాండలై జైల్లో. ఆ బర్మాని ఇప్పుడు ఏమంటున్నాం? మయన్మార్ క్యాపిటల్ నెపీడా. మయన్మార్ ఇండిపెండెన్స్ డే జనవరి 4. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినం మే. ఇప్పుడు చూడండి, నోబెల్ అవార్డు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1901లో ఎన్ని సబ్జెక్టులు?
ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు? ఆ కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ అర్థశాస్త్రంలో ఎప్పుడు? 1960. అయితే ఆ 1901లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రెడ్ క్రాస్ స్థాపకుడే. ఎవడా రెడ్ క్రాస్ స్థాపకుడు? హెన్రీ. అదే పాయింట్ రండి. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి వ్యక్తి హెన్రీ డ్యునాంట్. బ్రాకెట్లో 1901 హెన్రీ డ్యునాంట్ 1901. నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువ సార్లు పొందిన సంస్థ, నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువ సార్లు పొందిన సంస్థ, నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్. నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్. 3 సార్లు. బ్రాకెట్లో 1917, 1944, 1944, 1963, 1917, 44, 63. నోబెల్ శాంతి బహుమతి ఎక్కువ సార్లు వచ్చిన సంస్థ ఏదన్నాం? ఆ రెడ్ క్రాస్కి ఎన్నిసార్లు వచ్చిందన్నాం? రెడ్ క్రాస్ డే అంటే ఎప్పుడన్నాం? ఆ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం ఎక్కడన్నాం? ఆ జెనీవా ఏ దేశం అన్నాం? ఆ స్విట్జర్లాండ్ యుఎన్ఓలో ఎన్నో సభ్య దేశం? 190. ఇప్పుడు యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య 190. ఆ 193వ దేశం దక్షిణ. అసలు యుఎన్ఓ ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1945 అక్టోబర్ 24. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, తెలుగులో ఏమంటాం? ఐక్య రాజ్య సమితి. నెక్స్ట్ పాయింట్ రండి. నోబెల్ శాంతి బహుమతిని 2 సార్లు పొందిన సంస్థ, నోబెల్ శాంతి బహుమతిని 2 సార్లు పొందిన సంస్థ, నోబెల్ శాంతి బహుమతిని 2 సార్లు పొందిన సంస్థ UNHCR. UNHCR 1954, 1981. నోబెల్ శాంతి బహుమతి 2 సార్లు పొందిన సంస్థ UNHCR. ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. ఏ ఇయర్? 1954, 1981. దాని అబ్రివేషన్ రాయండి. UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్, HIGH, హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. REFUGES. రెఫ్యూజ్ అంటే శరణార్థులు అని అర్థం. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అంటే తెలుగులో శరణార్థులు. నెక్స్ట్, ఈ సంస్థ అంటే UNHCR. ఈ సంస్థను 1950 డిసెంబర్ 14న ఏర్పాటు చేశారు. 1950 డిసెంబర్ 14న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం జెనీవా. ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్
ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ ఫిలిప్పో గ్రాండి. ప్రస్తుత ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ ఫిలిప్పో గ్రాండి. ఏ సంస్థ డైరెక్టర్ జనరల్? ఏ సంస్థ? UNHC. 2 సార్లు నోబెల్ అవార్డు వచ్చిన సంస్థ పేరింది. 3 సార్లు నోబెల్ అవార్డు వచ్చిన సంస్థ పేరింది. నోబెల్ శాంతి బహుమతి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ డ్యునాట్ ఏర్పాటు చేసిన సంస్థ. ఆ రెడ్ క్రాస్ ఏ ఇయర్ లో ఏర్పాటు చేశారు? ఈ రెడ్ క్రాస్ రావడానికి కారణమైన వ్యక్తి ఎవరు? స్వామి. ఎందుకు? స్వామి వివేకానంద జన్మించిన ఇయర్ లోనే ఏర్పాటు చేయబడే సంస్థ అంటే ఏది? రెడ్ క్రాస్. స్వామి వివేకానంద జన్మించినప్పుడు 1863. రెడ్ క్రాస్ ఏర్పాటు చేసినప్పుడు 1863. నెక్స్ట్ 2022 సెప్టెంబర్ నెలలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలిగా 2022 సెప్టెంబర్ నెలలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న మహిళ 2022 సెప్టెంబర్ నెలలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్న మహిళ మిర్జానా స్పోలారిక్ ఎగ్గర్. మిర్జానా స్పోలారిక్ ఎగ్గర్ 2022 సెప్టెంబర్ నెలలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్న మహిళ పేరు ఏడురా? మిర్జానా స్పోలారిక్ ఎగ్గర్. ఈమె అంటే మిర్జానా స్పోలారిక్ ఎగ్గర్. ఈమె ప్రస్తుతం UNDP అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నది. ఈమె ప్రస్తుతం UNDP క్యాపిటల్ లెటర్స్ లో రాయండి UNDP అని. UNDP అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నది. ఈమె ప్రస్తుతం UNDP అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ UNDP అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం UNDP ఏర్పాటు చేసిన సంవత్సరం 1965 నవంబర్ 22. 1965 నవంబర్ 22. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ UNDP డైరెక్టర్ జనరల్ అచిమ్ స్టైనర్. ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ అచిమ్ స్టైనర్. ఇప్పుడు రెడ్ క్రాస్ అధ్యక్షురాలుగా రాబోతున్న మహిళ పేరు ఏమన్నా? మిర్జానా స్పోలారిక్ ఎగ్గర్.
ఆమె ప్రజెంట్ నిర్వహిస్తున్న పదవి ఏంటిది? యుఎన్డిపి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్. యుఎన్డిపి మీన్స్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడన్నా? దాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడన్నా? 1965 నవంబర్ 22. నెక్స్ట్ హెడింగ్ జనవరి మంత్లో. నెక్స్ట్ హెడింగ్ జనవరి 14 హెడ్డింగ్ పెట్టి 2022లో అండర్ 19 వరల్డ్ కప్ అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభమైన రోజు. అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభమైన రోజు. అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభమైన రోజు. అక్కడ హెడ్డింగ్ పెట్టండి, కింద హెడ్డింగ్ పెట్టండి. 14వ అండర్ 19 వరల్డ్ కప్ అని హెడ్డింగ్ పెట్టండి. 14వ అండర్ 19 వరల్డ్ కప్ అని హెడ్డింగ్ పెట్టండి. 14వ అండర్ 19 వరల్డ్ కప్ 2022 జనవరి 14 నుండి ఫిబ్రవరి 5 వరకు 14వ అండర్ 19 వరల్డ్ కప్ 14వ అండర్ 19 వరల్డ్ కప్ 14వ అండర్ 19 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరిగినది. 14వ అండర్ 19 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరిగినది. పాల్గొన్న దేశాల సంఖ్య 16. పాల్గొన్న దేశాల సంఖ్య 16. మొత్తం మ్యాచీల సంఖ్య 48. మొత్తం మ్యాచీల సంఖ్య 48. ఒకసారి చూడండి, 2022లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఎన్నోది? ఆ 14 అండర్ 19 ఎక్కడ జరిగిందన్నాం? అది ఏ రోజున స్టార్ట్ అయింది? జనవరి 14. ఎప్పటి వరకు జరిగింది? ఫిబ్రవరి 5. మొత్తం మ్యాచీలు ఎన్నన్నాం? మొత్తం మ్యాచీలు 48. మొత్తం దేశాలన్నీ. నెక్స్ట్ ఫైనల్ మ్యాచీలో భారత్ ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందినది. ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందినది. 4 వికెట్ల తేడాతో గెలుపొందినది. ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత ఎవరా? మొన్న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత ఎవరా? రాజ్ బావా. బావా కాదు, రాజ్ బావా. ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత రాజ్ బావా. ఏ దేశం? ఇండియా. ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత రాజ్ బావా, ఇండియా. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గ్రహీత 14వ అండర్ 19 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గ్రహీత డెవాల్డ్ బ్రైవిస్. ఏ కంట్రీ అయింది? సౌత్ ఆఫ్రికా. డెవాల్డ్ బ్రైవిస్ సౌత్ ఆఫ్రికా. డెవాల్డ్ బ్రైవిస్ ఏ కంట్రీ? నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ అంటే అండర్ 19 ఎన్నోది?
మనం ఇప్పుడు చెప్పుకున్న వరల్డ్ కప్ ఎన్నోది 14 వరల్డ్ కప్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాం. అండర్ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసిన క్రీడాకారుడు 14వ అండర్ 19 వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసిన క్రీడాకారుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరిదన్నాం? డెవాల్డ్ బ్రైవిస్. వాడే ఎక్కువ పరుగులు చేసినవాడు. డెవాల్డ్ బ్రైవిస్ ఎక్కువ పరుగులు చేసినవాడు డెవాల్డ్ బ్రైవిస్. 506 పరుగులు, 506. వాడు 506 పరుగులు చేశాడు. నెక్స్ట్, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్. ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ దున్నిత్ వెల్లాలాగే. శ్రీలంక. దున్నిత్ వెల్లాలాగే శ్రీలంక 17 వికెట్లు, 17. దున్నిత్ వెల్లాలాగే వాడు తీసిన వికెట్లు ఏంటంటే 17 వికెట్స్. నెక్స్ట్, ఒకసారి చూడండి, మనం చెప్పుకునే వరల్డ్ కప్ ఏంది? ఆ అండర్ 19 ఏ గేమ్కి సంబంధించింది? ఆ అండర్ 19 వరల్డ్ కప్ ఎన్నో అది? ఆ 14ది స్టార్ట్ అయింది 88 అన్నాం. జనవరి ఎప్పుడు ఎండ్ అయింది అన్నాం? అది ఏ ఇయర్ అన్నాం? 2020లో ఎన్ని దేశాలు ఆడినాయి? 16. మొత్తం మ్యాచ్లు ఎన్ని అన్నాం? అది జరిగింది ఎక్కడ? ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అప్? ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాజ్బాబు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ డెవాల్డ్ బ్రైవిస్. ఎక్కువ రన్స్, ఎక్కువ వికెట్లు దున్నిత్ వెల్లాలాగే. ఏ దేశం? మరి ఈ వరల్డ్ కప్ ఇండియాకి ఎన్నిసార్లు వచ్చింది? అండర్ 19 వరల్డ్ కప్ ను ఇండియా ఎన్నిసార్లు గెలుపొందింది? అండర్ 19 వరల్డ్ కప్ ను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం భారత్. బ్రాకెట్ లో 5 సార్లు. అండర్ 19 వరల్డ్ కప్ ను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం ఇండియా. అండర్ 19 వరల్డ్ కప్ ను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం ఇండియా. అండర్ 19 వరల్డ్ కప్ ను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం ఇండియా. 5 సార్లు. ఇండియాకి ఎన్నిసార్లు వచ్చిందంటే 5 టైమ్స్ వచ్చింది. ఏ వరల్డ్ కప్? అండర్ 19. ఒకసారి చూడండి, ఫస్ట్ 2000 ఇయర్లో వచ్చింది వరల్డ్ కప్. అప్పుడు మన కెప్టెన్ ఎవరు అంటే మొహమ్మద్ కైఫ్. రెండవది 2008లో వచ్చింది. అప్పుడు కెప్టెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. మూడవది 2012లో వచ్చింది. అప్పుడు కెప్టెన్ ఎవరంటే ఉన్ముక్త్ చంద్. నాలుగవది 2018లో వచ్చింది. అప్పుడు కెప్టెన్ ఎవరు? పృథ్వీ షా. రెండవది 2022 ఇయర్లో వచ్చింది కెప్టెన్ యష్ దూల్. 2022లో మన కెప్టెన్ ఎవరు? యష్ దూల్. ఈ పాయింట్ రాయండి అక్కడ. ఫస్ట్ది 2000 ఇయర్లో వచ్చింది. 2000 అండర్ 19 వరల్డ్ కప్ మనకు ఫస్ట్ టైం వచ్చింది 2000 ఇయర్. 2000 డాష్ పెట్టి విరాట్ అది మొహమ్మద్ కైఫ్. అప్పుడు మన కెప్టెన్ ఎవరంటే మొహమ్మద్ కైఫ్. 2000 మొహమ్మద్ కైఫ్. 1988 1988లో మొదటి అండర్ 19 వరల్డ్ కప్. 1988లో మొదటి అండర్ 19 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగినది. 1988లో మొదటి అండర్ 19 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగినది. నెక్స్ట్, భారత్లో యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సంస్థ. భారత్లో యువ క్రికెట్ క్రీడాకారులకు
యువ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఎన్సిఏ, బ్రాకెట్లో నేషనల్ క్రికెట్ అకాడమీ. ఎన్సిఏ, నేషనల్ క్రికెట్ అకాడమీ. భారత్లో యువ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సంస్థ పేరేంద్ర? ఎన్సిఏ. ఎన్సి అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ. నెక్స్ట్, ఎన్సిఏను ఏర్పాటు చేసినది 2000 ఇయర్, 2000 సంవత్సరం. ఎన్సిఏను ఏర్పాటు చేసింది 2000 ఇయర్. ఎన్సిఏ ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఎన్సిఏ ప్రధాన కార్యాలయం బెంగళూరు. ప్రజెంట్ ఎన్సిఏ డైరెక్టర్, ప్రస్తుత ఎన్సిఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్. ప్రెజెంట్ ఎన్సిఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్. మాజీ ఎన్సిఏ డైరెక్టర్, మాజీ మీన్స్ ఫార్మర్, FORMER, FAR కాదు, FAR ఫార్మర్ అంటే రైతు. ఫార్మర్ ఎన్సిఏ డైరెక్టర్, మాజీ ఎన్సిఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్. ఫార్మర్ ఎన్సిఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు? వివిఎస్ లక్ష్మణ్ దేనికి డైరెక్టర్? ఎన్సిఏ మీన్స్ ఏంది? నేషనల్ క్రికెట్ అకాడమీ. యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఎన్సిఏ. ఇప్పుడు జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఎన్నోది? 14. ఆ 14 ఎక్కడ జరిగింది? వెస్ట్ ఇండీస్. అది విన్నర్ ఎవరు? ఇండియా. రన్నర్-అప్ ఎవరు? ఇంగ్లాండ్. ఇండియాకు రావడం ఎన్నోసారి? 5వసారి. స్టార్ట్ అయింది ఎప్పుడు? 1988. ఎక్కడ? ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. ప్రెసెంట్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. మనకు తెలిసిన ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే, ఆ ఒక్కడు ఇండియా వాడే. అది మన గొప్ప చదువు అన్నట్టు. ప్రస్తుత భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే ఎప్పుడన్నా? నరేంద్ర మోడీ బర్త్డే సెప్టెంబర్ 17. ఆ సెప్టెంబర్ 17 మన తెలంగాణ విమోచన దినం. ఆపరేషన్ పోలో ఎండ్ అయింది కూడా సెప్టెంబర్ 17. ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేశారు 1948లో. అది స్టార్ట్ అయింది సెప్టెంబర్ 13. మళ్ళీ ఆ సెప్టెంబర్ 13 అనగానే కేసీఆర్ కాలంలో ఒక పాయింట్ గుర్తు రావాలి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో సకల జనుల సమ్మె జరిగింది సెప్టెంబర్ 13వ తారీఖే. 2011 అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు జరిగింది. అక్టోబర్ 24 సకల జనుల సమ్మె ఎండ్ అయింది. అక్టోబర్ 24 UNO డే. అక్టోబర్ 24 జాతీయ ఆహార దినం. అక్టోబర్ 24 వరల్డ్ పోలియో దినం. అక్టోబర్ 24 మొదటి మెట్రో ట్రైన్ స్టార్ట్ అయింది కలకత్తాలో 1984. నరేంద్ర మోడీ బర్త్డే ఎప్పుడన్నా? సెప్టెంబర్ 17. ఏ ఇయర్? నరేంద్ర మోడీ ఏ ఇయర్ లో పుట్టిండ్రా? 1950. 1950. మాజీ ఎన్సిఏ డైరెక్టర్ ఎవరన్నా? రాహుల్. నెక్స్ట్ పాయింట్, వివిఎస్ లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ. వివిఎస్ లక్ష్మణ్ ఆత్మకథ, ఇంగ్లీష్లో అయితే ఆటోబయోగ్రఫీ. వివిఎస్ లక్ష్మణ్ ఆత్మకథ పేరు. 281 and beyond. 281 and beyond. 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 281 and beyond. 281 and beyond. ఎవరు ఆటోబయోగ్రఫీ అది? వివిఎస్. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ హెడ్డింగ్ పెట్టండిగా. జనవరి 15. జనవరి 15 దగ్గర ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ రాయండి. ఆర్మీ డే, భారత సైనిక దినం. ఇండియన్ ఆర్మీ డే. భారత సైనిక దినం. ఇటు చూడండి, మనకు త్రివిధ దళాలంటే ఏంటండి? ఆర్మీ, వైమానిక, నేవీ. ఆర్మీ డే అంటే ఎప్పుడన్నాం?
జనవరి 15 అన్నాడు. వైమానిక దళ దినం ఎయిర్ ఫోర్స్ డే. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు? ఆర్మీ డే ఎప్పుడు రాశారు? జనవరి 15. నెక్స్ట్ భారత వైమానిక దళ దినం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. భారత వైమానిక దళ దినం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. భారత వైమానిక దళ దినం, భారత వైమానిక దళ దినం అక్టోబర్ 8. భారత వైమానిక దళ దినం అక్టోబర్ 8. నెక్స్ట్ భారత నావికా దళ దినం. భారత నావికా దళ దినం ఎప్పుడా? డిసెంబర్ 4. భారత నావికా దళ దినం డిసెంబర్ 4. నెక్స్ట్ ఆ డిసెంబర్ 4 మరో పడేద్దాం. అంతర్జాతీయ బ్యాంకుల దినం. అంతర్జాతీయ బ్యాంకుల దినం. అంతర్జాతీయ బ్యాంకుల దినం డిసెంబర్ 4. అంతర్జాతీయ బ్యాంకుల దినం డిసెంబర్ 4. నెక్స్ట్ బీసీసీఐ ఏర్పాటు చేసిన రోజు. బీసీసీఐ మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పేరు ఏందిరా? బీసీసీఐ. బీసీసీఐ ఏర్పాటు చేసిన రోజు. బీసీసీఐ ఏర్పాటు చేసిన రోజు డిసెంబర్ 4. బ్రాకెట్లో 1928. డిసెంబర్ 4 1928. మరొక పాయింట్ ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం డిసెంబర్ 4. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం డిసెంబర్ 4. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. నెక్స్ట్ ప్రపంచ వన్యప్రాణి దినం. ఇందాక వన్యప్రాణి సంరక్షణ అన్నాం, ఇప్పుడు ఓన్లీ వన్యప్రాణి దినం. ప్రపంచ వన్యప్రాణి దినం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ప్రపంచ వన్యప్రాణి దినం మార్చి 3. ప్రపంచ వన్యప్రాణి దినం మార్చి 3. వన్యప్రాణి దినం ఎప్పుడురా? మార్చి 3. వన్యప్రాణి సంరక్షణ దినం ఎప్పుడురా? డిసెంబర్ 4. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ డే ఎప్పుడురా? అంతర్జాతీయ బ్యాంకుల దినం బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఆ డిసెంబర్ 4 ఇయర్ ఎప్పుడన్నాం? 1920. అరే ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ అంటే ఏది? ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ అని వేటిని అంటారు? ఒలింపిక్స్. ఏమంటారు? ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది? ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి? ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి? లాస్ట్ ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ? లాస్ట్ ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ? ఆ టోక్యోలో ఏ ఇయర్లో జరిగాయి? 2020లో జరిగాయా? 2021లో జరిగాయా? 2021 జరగాల్సింది ఏ ఇయర్లో? 20లో. కానీ జరిగింది ఏ ఇయర్? ఆ 2021 ఎప్పుడో జరిగినాయి టోక్యో ఒలింపిక్స్. 2021 జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు 32వ ఒలింపిక్స్ జరిగాయి. ఎన్నోది అంటే ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది? ఆ 32వ ఒలింపిక్స్ స్టార్ట్ అయిన డేట్ జూలై 23 నుంచి ఆగస్టు 8. నాకు ఇప్పుడు ఎవరు చెప్తారో చెప్పాలి. ఆ జూలై 23 మన భారతదేశంలో 2 ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ బర్త్డే. అది జూలై 23న జన్మించిన భారత స్వాతంత్ర సమర యోధుడు. జూలై 23న జన్మించిన భారత స్వాతంత్ర సమర యోధులు 2 ఉన్నారు. ఒక ఆయన చంద్రశేఖర్ ఆజాద్, రెండో ఆయన బాల గంగాధర్ తిలక్. వాళ్ళిద్దరు జన్మించింది జూలై 23. ఆ జూలై 23 టోక్యో ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. అది ఎండ్ అయింది అంటే ఆగస్టు 8. అది ఎన్నో ఒలింపిక్స్ అంటే 32. ఇండియాకు వచ్చిన మొత్తం పథకాలు 32వ ఒలింపిక్స్ లో ఇండియాకు ఎన్ని మెడల్స్ వచ్చాయి? 32వ ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన మొత్తం మెడల్స్ ఎన్ని? అరే పోయేటప్పుడు నేను ఒక 15 పాయింట్స్ నేర్పుతా. ఆ 15 పాయింట్స్ అందరు నేర్చుకొని పోవాలి ఇంచి ఇప్పుడు పోయేటప్పుడు. ఓకేనా? అది ఒలింపిక్స్ గురించి. ఓకేనా? ఒక్క 3 పాయింట్స్ రాయండి. రాసినాక ఆ పాయింట్స్ నేర్పిస్తాను మీకు. రాయండి. ప్రస్తుత సైనిక దళాల ప్రధాన అధికారి.
ప్రస్తుత భారత సైనిక దళాల ప్రధాన అధికారి, ఆర్మీ చీఫ్. ప్రస్తుత భారత సైనిక దళాల ప్రధాన అధికారి, ప్రస్తుత భారత సైనిక దళాల ప్రధాన అధికారి ఎవర్రా? ప్రస్తుతం భారత సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్, రైట్, జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే. జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే. జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే. నెక్స్ట్, ప్రస్తుత భారత వైమానిక దళాల ప్రధాన అధికారి, 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 ప్రధాన అధికారి వివేక్ రామ్ చౌదరి. వివేక్ రామ్ చౌదరి. వివేక్ రామ్ చౌదరి. వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్, ప్రస్తుత భారత నావికా దళాల ప్రధాన అధికారి, ప్రస్తుత భారత నావికా దళాల ప్రధాన అధికారి ఆర్ హరికుమార్. ఆర్ హరికుమార్. హరికుమార్. ప్రస్తుత నావికా దళాల ప్రధాన అధికారి ఆర్ హరికుమార్. నెక్స్ట్, ఇంకో పాయింట్ రండి. 2022 మార్చి 4న 2022 మార్చి 4న మరణించిన 2022 మార్చి 4న మరణించిన భారత 15వ సైనిక దళాల ప్రధాన అధికారి బిపిన్ రావత్ మరణించింది మార్చిన్నరా. బిపిన్ రావత్ మరణించింది డిసెంబర్ 8వ తారీఖు. 2022 మార్చి 4న మరణించిన 15వ భారత సైనిక దళాల ప్రధాన అధికారి ఎస్ఎఫ్ రోడ్రిగ్స్. ఎస్ఎఫ్ రోడ్రిగ్స్. 2022 మార్చి 4న మరణించిన 15వ భారత సైనిక దళాల ప్రధాన అధికారి ఎస్ఎఫ్ రోడ్రిగ్స్. ఇతను భారత సైనిక దళాల ప్రధాన అధికారిగా 1990 నుండి 1993 వరకు పనిచేశాడు. ఇతను భారత సైనిక దళాల ప్రధాన అధికారిగా 1990 నుండి 1993 వరకు పనిచేశాడు. 1990 నుండి 1993 వరకు పనిచేశాడు. నెక్స్ట్, ఇతనంటే ఎస్ఎఫ్ రోడ్రిగ్స్. ఇతను పంజాబ్ గవర్నర్గా చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. ఇతను పంజాబ్కు గవర్నర్గా చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. ఇప్పుడు మామూలుగా రాష్ట్రాలు అయితే గవర్నర్ అంటారు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమంటారు? రాష్ట్రాలలో గవర్నర్ అంటారు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏమంటారు? అడ్మినిస్ట్రేటర్. మన రాష్ట్ర గవర్నర్ని చండీగఢ్లో ఏ పేరుతో పిలుస్తారు? అడ్మినిస్ట్రేటర్. పంజాబ్లో గవర్నర్ అంటారు, అదే గవర్నర్ని చండీగఢ్ పోతే ఏమంటారు? ఆ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసింది ఎవరు? ఇప్పుడు వినండి, ఎవరు రాసుకోదు, ఒక 10 పాయింట్ నేర్చుకోండి. ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ అంటే ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది? 32వ ఒలింపిక్స్ ఏ ఇయర్లో జరిగాయి? 2021 డేట్ ఎప్పుడు? జూలై 23 నుండి ఆగస్టు 8. ఎక్కడ జరిగినాయి? ఆ టోక్యోలో ఒలింపిక్స్ జరగడం ఇది ఎన్నోసారి? ఓవరాల్గా 32
టోక్యోలో జరగడం ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా? ఎన్నోసారి? రెండోసారి. పంజాబ్ లో టోక్యోలో జరగడం ఎన్నోసారి? మరి టోక్యోలో ఫస్ట్ సారి 1964లో జరిగాయి, 1964. మళ్ళా ఫస్ట్ క్యాన్స్. ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగినాయి? 32 ఏ ఇయర్లో జరిగింది? ఆ 2021 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ జూలై 23 వరకు ఎప్పుడో జరిగింది? అది ఎక్కడ జరిగిందన్న? టోక్యోలో జరగడం ఎన్నోసారి? ఆ టోక్యోలో ఫస్ట్ సారి ఎప్పుడు జరిగినాయి? 1960. మరొకటి, ఆ 32 ఒలింపిక్స్ లో మనకు వచ్చిన మెడల్స్ ఎన్ని? ఆ 7 మెడల్స్ తో మనం ఎన్నో స్థానం? 7 మెడల్స్ రావడం వల్ల పథకాల పట్టికలో ఇండియా ఏ ప్లేస్ లో ఉంది? మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎన్వి రమణ ఎన్నవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? ఎన్వి రమణ ఇండియాకి ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? 48వ వాడు. 40. మన ఇండియా 7 పథకాలతో ఏ స్థానం? 48. ఆ 7 పథకాల్లో గోల్డ్ మెడల్ ఎన్ని? ఒకటి. ఆ ఒక్కటి తెచ్చింది నీరజ్ చోప్రా. ఏ గేమ్? జావలిన్ త్రో. మరి ఈ ఒలింపిక్స్ లో ఇండియాకు 7 పథకాలు వస్తే ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన మొత్తం పథకాల సంఖ్య, ఒలింపిక్స్ లో ఇండియాకి ఇప్పటి వరకు వచ్చిన మొత్తం పథకాల సంఖ్య 35. ఎన్ని? ఈ ఒలింపిక్స్ లో 7 పథకాలతో ఏ స్థానం? ఆ 7 పథకాల గోల్డ్ మెడల్ ఎన్ని? ఆ ఒక్కటి తెచ్చినోడు ఆ నీరజ్ చోప్రా ఏ గేమ్? మరి ఆ 35 పథకాల్లో ఏ పథకాలు ఎక్కువ, ఏ గేమ్లో ఎక్కువ వచ్చాయి? మొత్తం 35 పథకాలు వచ్చాయి. ఆ 35 పథకాలు ఏ గేమ్ లో ఎక్కువ వచ్చాయి? వెయిట్ లిఫ్టింగ్. వెరీ గుడ్. హాకీ, క్రీడలో వచ్చాయి. ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ ఏ గేమ్ లో వచ్చాయి? హాకీలో మనకు వచ్చిన మొత్తం మెడల్స్ 12. ఒలింపిక్స్ లో ఇండియాకి వరకు వచ్చిన మొత్తం పథకాలు, ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో వచ్చిన మొత్తం పథకాలు, ఆ 35లో ఏ గేమ్లు ఎక్కువ వచ్చాయి? హాకీలో వచ్చిన మొత్తం పథకాలని. ఇంకో రికార్డు కూడా ఉంది, ప్రపంచంలో ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో హాకీలో ఎక్కువ పథకాలు తెచ్చిన దేశం ఇండియా. ఇండియాకి ఎన్ని వచ్చినాయి? 12. మన తర్వాత సెకండ్ ప్లేస్ జర్మనీకి 11 పథకాలు వచ్చాయి. జర్మనీకి ఎన్ని వచ్చినాయి? మళ్ళా స్టార్ట్. ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఒలింపిక్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది? ఆ 32ది ఎప్పుడు జరిగింది? ఆ 2021లో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ జూలై 23 నుంచి ఎప్పటి వరకు? ఆగస్టు 8. ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి? ఆ 7 పథకాలతో ఎన్నో స్థానం? ఇప్పటి వరకు మొత్తం పథకాలు ఎన్ని వచ్చినాయి? ఆ 35లో ఏ గేమ్లు ఎక్కువ? హాకీలో వచ్చిన మొత్తం పథకాలని. మన తర్వాత రెండో ప్లేస్ ఎవరు? ఆ జర్మనీకి ఎన్ని పథకాలు వచ్చాయి? నెక్స్ట్ పాయింట్, అసలు ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఒలింపిక్స్ స్టార్ట్ అయింది, అరే గాంధీజీ పుట్టింది ఎప్పుడురా? 1860. ఆ 1869 తిప్పేయండి, 69 తిప్పేయండి, 90. అంటే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 1896. మరి ఇంకొకరు, ఆ 1896లో జన్మించిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఒలింపిక్స్ స్టార్ట్ అయిన ఇయర్ లో జన్మించిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, 1896లో జన్మించిన భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ. 1889 నవంబర్ 14. 1889 నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ. అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25. నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17. అరే నరేంద్ర మోడీ 1896లో పుడితే ఇప్పటిదాకా ఉంటాడరా? 1896లో జన్మించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. లాస్ట్ సారిగా ఇంకొక పాయింట్ చెప్తున్నా, మొత్తం అన్ని చెప్పేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒలింపిక్స్ జరిగింది ఎక్కడన్నా? ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? నెక్స్ట్ జరగబోయేది 2024. అది ఎన్నోదైంది? 33. ఆ 33 ఎక్కడంటే ప్యారిస్. నెక్స్ట్ ఎక్కడ? ప్యారిస్. మళ్ళీ 24 అంటే ఆ నెక్స్ట్ ఎప్పుడు? మళ్ళీ 28. ఇప్పుడు 24. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు? 28. 28 ఎక్కడంటే లాస్ ఏంజల్స్ అమెరికా. 24 ఎక్కడ? ప్యారిస్. 28 ఎక్కడ? లాస్ ఏంజల్స్. ఆ తర్వాత 2032 ఎక్కడంటే బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ది 1896 ఎక్కడంటే గ్రీస్ రాజధాని ఏథెన్స్. ఫస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ? ఏథెన్స్. ఇప్పుడు ఎక్కడ? టోక్యో. నెక్స్ట్ ఎక్కడ? ప్యారిస్. ఆ నెక్స్ట్ ఎక్కడ? లాస్ ఏంజల్స్. ఆ నెక్స్ట్ ఎక్కడ? బ్రిస్బెయిన్ ఏ దేశం?
ఆస్ట్రేలియా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగినాయి? 32 స్టార్ట్ అయింది ఎప్పుడు? జూలై 23. ఎప్పటి వరకు? ఆగస్టు 8. ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి? ఆ 7 గోల్డ్ మెడల్ ఎన్ని? ఆ 1 మెడల్ తెచ్చింది ఎవరు? ఆ నీరజ్ చోప్రా ఏ గేమ్? ఆ 7 మెడల్స్తో ఏ స్థానం? మొత్తం పథకాలు ఎన్ని వచ్చినాయి? ఆ 35లో ఏ గేమ్ ఎక్కువ? హాకీలో వచ్చినాయి మొత్తం ఎన్ని? మన తర్వాత సెకండ్ ప్లేస్ జర్మనీకి వచ్చినాయి ఎన్ని?